కోరుతా ఉన్నాం. ఎవరైనా మొబైల్ ఫోన్స్ తీసుకొస్తే సైలెంట్లో పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే రెండవ వర్తమానం మనం వినబోతా ఉన్నాం. మధ్యలో అటు ఇటు లేచి వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి. చిన్నపిల్లలు కూడా అటు ఇటు తిరగకుండా పేరెంట్స్ చూడాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనతో పంచుకోవాల్సిందిగా రాజేష్ కమల్ గారిని ఆహ్వానిస్తాం. క్లాప్స్ కొడుతూ దైవజనుల్ని ఆహ్వానిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలదని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుట వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ దాసుని నిలువ పెట్టుకొని మానవుని యొక్క జీవితం దేనితో ముడిపడి ఉండాలో, ఏ విషయాన్ని కలిగి ఉండటాన్ని బట్టి ఆ వ్యక్తి ఈ భూమి మీద మెరిచే సమాధానం పొందుకుంటాడు అన్న విషయాన్ని క్లుప్తంగా మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. కొనసాగింపుగా ప్రభు కొన్ని మాటలను ఈ రాత్రి లేఖనం నుంచి ధ్యానం చేసుకొని పోతా ఉండగా, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని, చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి మీకు వందనాలు. ఉదయం నుంచి కష్టం చేసుకున్నారు ప్రభా, అలసిన వారి దేహాలకి వినుబుద్ధి పుట్టించమని వేడుకుంటున్నాను. మెట్టుకు తండ్రి, రాత్రి మీరు మాట్లాడబోతూ ఉంటుండగా మా అందరి హృదయాలను మీ తట్టు తిప్పగలడానికి కృప చూపించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే చేరి వచ్చిన సంఘం అంతటికి ప్రభు యేసు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. వెనకాల కనబడట్లేదు, మీకు కూడా వందనాలండి. వాక్యానికి ముందు ఒక చిన్న మాట చెప్తాను. సేటన్ నోస్ ద స్క్రిప్చర్ ఎట్ ఇట్ ఈస్ సేటన్. తెలుగులో చెప్తాను, కంగారు పడకండి. సాతానికి వాక్యం తెలుసు, అయినా ఇది సాతానే. సాతానికి వాక్యం తెలుసు, అయినా అది సాతానే. అది నా మాట కాదు, A.W. టోజర్ అనే ఒక దైవజనుడు చెప్పిన మాట. ఈ మాట ఎందుకు చెప్పుకుంటాను చెప్పండి? నా ముందు కూర్చుని బైబిల్స్ పట్టుకున్నంత మాత్రం మీరు దేవదూతలు కాదు. మీ ముందు కూర్చుని నేను బైబిల్ పట్టుకున్నంత మాత్రం నేను కూడా దేవుడిని కాదు, నేను దేవదూతను కాదు. వాక్యం తెలియడం అనేది ఆత్మీయతకు గుర్తు కాదు. బైబిల్ పట్టుకుని కూర్చోవడం అనేది భక్తికి నిదర్శనం కాదు. అరేంజ్మెంట్స్ చేయగానే మౌనంగా కూర్చోవటం అనేది పరలోకానికి పిలుపు కాదు. సాతాను కూడా పనిచేస్తాడు. అంటే ఇప్పుడు నా ముందు కూర్చున్న వాళ్ళని సాతాను అనుకోవచ్చా? అనుకోకూడదు కదా. ఎందుకు అనుకోకూడదు? కూర్చున్నారు కాబట్టి. సో రెండో మాట, సాతాను ప్రసంగం చేస్తాడా? చేయడా? సాతాను యేసు ప్రభువుకే ప్రసంగం చేశాడు. ఏమని చేశాడు? మొఖం చూడు ఎట్ట అయిపోయిందో, 40 రోజులైంది అన్నం తిని.
కొంచెం ముఖం తినొచ్చుగా, బుగ్గలు లాక్కుపోయినాయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి అని ఉంటాడు. అప్పుడు ఏమన్నాడు, నిజమే కాదని చెప్పి కాబట్టి తినలా, ఒక్కో కిలోడు గిన్నెడు తినలా ఆయన. రెండో మాట, రెండో ప్రసంగం, నీ కాలికి దెబ్బ తగలకుండా, ఆగండి కాసేపు, మీరందరూ దెయ్యాలాగా ఉన్నారే, అడగకముందు చెప్పేస్తున్నారు. నీ కాలికి రాయి తగలకుండా ఆయన తన చేతుల మీద ఎత్తుకుంటాడు. ఈ ప్రసంగాలు ఇప్పుడు విన్నారా? అది సాతాను కూడా చేస్తుందిగా. ఎవరికి చేసింది అది? దేవునికి చేసింది. మూడో మాట, ఏం లేదు, నీకు ఊరు కావాలా, ఈ ఊరు అంతా నీదే, ఈ రాష్ట్రం అంతా నీదే, ఈ దేశం అంతా నీదే, చిన్న పని చేయి, నా నమస్కారం పెట్టు, ఇంకేం అవసరం లేదు నీకు. సో అధికారం ఇయ్యగలను, తర్వాత ఆరోగ్యం ఇయ్యగలను, మూడోది ఆదరించగలను. అధికారం, ఆరోగ్యం, ఆదరణ, ఈ మూడు పదాలు మానవాళికి అత్యంత అవసరమైనవి. ఈ మూడు మాటల మీద ప్రసంగం చేస్తే అద్భుతంగా ఉంటుంది మీకు, కానీ ఆ ప్రసంగం చేయలేను. అది సాతాను కూడా చేస్తాడు కాబట్టి అది నా పని కాదు, అది ఆడి పని. అలా అని చెప్పి ఆ ప్రసంగాలు చేసేవాళ్ళు సాతానులు అంటే అది కాదు. ఈ మూడు ప్రసంగాలకి అలవాటు పడిన వాళ్ళకి ఇప్పుడు ప్రసంగం అసలు ఎక్కదు. అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్తాను. ఆదరించేది, ఆరోగ్యం ఇచ్చేది, ఆదరణ ఇచ్చేది, ఈ దినాల్లో అవసరం లేని ప్రసంగాలు. ఎందుకండి అంటే సాతాను కూడా ఆ పని చేయగలడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి అత్యంత అవసరమైంది ఏంటి అని అంటే, మీ చేతిలో ఉన్న బైబిల్ మీ గుండెల్లో లేకపోతే నిత్యత్వంలో లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. వాక్యం మన జీవితంలో లేకుండా కేవలం చేతిలో మాత్రమే బైబిల్ ఉంటే, నేను రాగానే ఒక అక్క ఎవరు పాట పాడుతున్నారు, ఏం పాట తమ్ముడు అది, ఎప్పుడు వెళ్ళిపోతాను అంటున్నారు కదా, పాడబాకండి అమ్మ, లేకపోతే వెళ్ళిపోతారు లేనిపోయి, ఎప్పుడు చూస్తాను అన్నారు. వెళ్ళరాదండి రాత్రి, వెళ్తారమ్మా పాట పాడిన వాళ్ళు అడిగితే, ఎందుకనమ్మా పాటకేనది, పోనీలేండి హోస్తం ఒప్పుకున్నారు. ఎప్పుడు చూస్తారు పాట అంటే అది, నేను నిజం అనుకున్నారు. ఆయన అంటున్నా, ఎంత ఆశయాలకి దేవుని దగ్గరికి వెళ్ళిపోటాకని అన్నారు కారు దిగ్గానే. ఈయన గారితో కూడా అన్నా, ఏంటి తమ్ముడు అక్క ఇన్ని ఆ పాటలో పాడుతున్నారంటే నేను ఆశపడుతున్నాను అనుకున్నా. నేను పాట కోసమేనా? నో ప్రాబ్లం. సరే, అక్కడికి వెళ్తామని వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తండి. ఇప్పుడు పొరపాటు అక్కడికి వెళ్తాం అనుకునేవాడు, బైపాస్ రోడ్లోనో లేకపోతే మెయిన్ రోడ్లోనో లేకపోతే లంచం వచ్చి వెళ్తాం వాళ్ళు ఎంతమంది? ఊరు వెళ్ళరా? చూడయ్యో ఎవరు పోరంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవునికి అర్థం కావాల్సింది, యేసు ప్రభు మాత్రమే దేవుడని కాదు, ఆ దెయ్యాలకు కూడా తెలుసు. వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 2:17-19 ఏముంటుందో తర్వాత చదువుకోండి. దెయ్యములు నమ్ముతున్నాయి, దేవుడు ఒక్కడని. నీవు నమ్మడం, నేను నమ్మడం గొప్ప విషయం ఏం కాదు. ఈ మాట నేను చెప్పడానికి గల కారణం ఏంటండి అంటే, ఈ మైకులో శబ్దం ఎవరైతే వింటా ఉన్నారో వారందరికీ వాక్యం కొత్త కాదు, బైబిల్ అసలు కాదు. అలా అని చెప్పి వాక్యానుసారంగా బతుకుతున్నారా? అసలు బతకరు. కారణం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా అనుకుంటారు, నాకే రోగం లేదమ్మా, కళ్ళజోడు లేకుండా చదువుకుంటా, అర్థమవుతుందా, కడుపు నిండా తింటా, నిద్రపోతా, ఎవరు జోలికి పోను అనుకుంటారు కదా. ఈ బ్యాచ్ అంతా ఉండేది నరకంలోనే, ఈ బ్యాచ్ అంతా ఉండేది నరకంలోనే. అలాంటి వాళ్ళు నా ముందు కూర్చున్నా, ఇళ్లల్లో కూర్చున్నా పోయేది నరకానికే. ఆ మాట చెప్పగానే చాలామంది కోపం వస్తుంది. కోపం వచ్చిన సత్యం చెప్పకుండా ఉండలేంగా, ఏమ్మా అంతేనా? మీరు కోపడతారని చెప్పి డాక్టర్ గారు రోగం లేకుండా బాగుందని చెప్తారా? చెబితే ఆ డాక్టర్ అవుతాడా? అలాగే పాపాన్ని పాపంగా చెప్పతే ఆయన పాస్టర్ గాడు, ఆ పోరంబోక అవుతాడు. కాబట్టి రాత్రి మనం నేర్చుకోబోతున్న 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసేదానికంటే ముందు, నా ముందు కూర్చున్న వారి యొక్క వయసు నాకు ఇలా కనపడుతుంది, నా కంటికి అందినంత దూరంలో. 70 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నారు నా ముందు కూర్చున్న వాళ్ళు. 70 ఏళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అటు ఇటు ఉంటే నాకు తెలియదు. ఇది నా ముందున్న ఏజ్. మీ ఏజ్కి ఒక చిన్న మాట చెప్తాను. ఒక మనిషి 80 సంవత్సరాల ఆయుష్కాలం బతికితే, 80, ఆ వ్యక్తి రోజుకి 8 గంటలు పడుకుంటే, రోజుకి 8 గంటలు పడుకుంటే, ఇలాంటి మీటింగ్స్లో పడుకుంటే నాకు తెలియదు, మళ్ళీ 8 గంటలు పడుకుంటే అతని జీవితంలో
గడిపే సమయం నిద్రకి 26 సంవత్సరాలు. అక్కడ చూస్తారేంటమ్మా? కావాలంటే లెక్కేసుకోండి, నేను సరదాగా చెప్పట్లా. ఒక మనిషి 80 సంవత్సరాలు బతికితే ఆ వ్యక్తి రోజుకి 8 గంటలే పండుకుంటే ఆ వ్యక్తి జీవితంలో కేవలం నిద్రకి అతను గడిపే సమయం 26 సంవత్సరాలు. రైట్. తర్వాత పొరపాటున చదువుకున్నా, కూలికి వెళ్ళినా రోజుకి 8 గంటలు పని చేయాల్సిందే. అలా వేసుకుంటే తమ జీవితంలో అంటే మినిమం 10 చదువుకుంటే 14 సంవత్సరాల పాటు చదువుకుపోతుంది. 26 ఏమో నిద్ర, 14 ఏమో చదువుకుపోతుంది. ఆ తర్వాత 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలు మీ చేతులు ఇందాక తమ్ముడు పాల్ మాట్లాడుతూ సెల్ ఫోన్ చూడబాకండి అన్నాడు కదా, దానికి రోజుకి 3 గంటల సమయం వేసుకుంటే, రోజుకి 3 గంటల సమయం మాత్రమే సెల్ మొహం చూస్తే వాళ్ళు గడిపే సమయం 9 సంవత్సరాలు. మరి మీరు ఎంతసేపు గడుపుతారు సెల్ ఫోన్ని? 3 గడపరా? 3 గంటలే గడపరా? మిగతాని గడుపుతారా? 3 గంటలే గడుపుతారా? మీ ఇష్టం అది. ఆ తర్వాత తిండికి 6 సంవత్సరాలు. అంటే రోజు మొత్తంలో 1.5 గంట తిండికి వేసుకుంటే ఆ జీవితం మొత్తంలో 6 సంవత్సరాలు దేనికి పోద్ది? అమ్మ లెక్కేస్తున్నావా? ఎన్ని పోయినాయి అంటే ఎన్ని అంటే ఇప్పటికి 55 అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి 80 లెక్క రావాలి. ఆ తర్వాత ట్రావెల్కి 3 సంవత్సరాలు, ప్రయాణానికి ఎక్కడి నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ఎక్కడికి, రోగం వస్తే బొల్లినేని హాస్పిటల్కి, లేకపోతే ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్కి, ఇలా తిరగడానికి 3 సంవత్సరాలు. లేదు మేము వెళ్ళమండి మా రోగాలు లేవంటే ఎక్కడి నుంచి చర్చ్ నుంచి ఇంటికి 3 ఇయర్స్. యావరేజ్గా తమ జీవితంలో 3 సంవత్సరాలు నడక్కే ప్రయాణాలకి. రైట్. ఆ తర్వాత మాట పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఇట్లాంటి వాటికి మొత్తం కలిపి 6 సంవత్సరాలు. ఎంత మిగిలింది పాల్? 67 సంవత్సరాలు మిగిలింది. సో మిగిలిన 3 సంవత్సరాలు జ్వరం వచ్చి పడుకోవటం, ఇది అడిషనల్ నిద్ర, కాలు నొప్పి వచ్చి పడుకోవటం, నడుము పట్టేసి ఆగిపోవటం, వీటికి మిగిలిన 3 సంవత్సరాలు. ఎంతైనా బాబు? 70. మిగిలిన 10 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవుని కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం బతకగలిగే సమయం. దేవుడు, కుటుంబం, సమాజం, ఇంకొక మాట చెప్తే సేవ, 4టికి. ఈ 4 కోసం మనం గడిపే సమయం ఎంతంటే 10 ఇయర్స్. దాన్ని విభాగించామనుకోండి, ఒక్కొక్క పనికి 2.5 సంవత్సరాలు వస్తుంది. అంటే దేవుడికి 2.5, అలాగే ఫ్యామిలీకి 2.5, సేవకు 2.5, ఇంకోటేమనుకున్నామండి అమ్మా, సమాజం కోసం 2.5. అంటే ఆ చెట్ల కింద చుట్ట తాగటం, ఆ పెద్ద మెట్టు ఉన్నామంటాం, పక్కెళ్ళి పెరిగి మజ్జిగ అంటారు చూసారు, వీటికి మొత్తాన్ని కలిపి 2.5 ఇయర్స్, 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరం అంటే ఎంత తెలుసా అండి? 700 ఎంత అండి? 2.5 సంవత్సరం అంటే ఎంతమ్మా? 915, 315, 415 సంవత్సరానికి ఎంతమ్మా? మరి 200 అంటే మీ పాస్టర్ గారు 300, 300, 600, 60, 60 ఎంత? 700. సరే 750 వేసుకోండి. ఒక మనిషి 800 కాదమ్మా, 80 సంవత్సరాల ఆయుష్కాలం బతికితే తన కుటుంబం కోసం అతను ఖర్చు పెట్టే సమయం కేవలం 750 రోజులు మాత్రమే. 80 బతికితే. మరి ముందే పోతే కుటుంబానికి, ఆ తర్వాత దేవునికి 750. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి 40. ఆ పైన ఉన్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయొద్దండి, సిగ్గుపడబాకండి. ఆధార్ కార్డులు తప్పేసారట అనకుండా ఊరికి చేయొద్దని చెప్తాను. పల్లె లెక్క కోసం పనులమ్మా. మీరు ఎంతలో ఉన్నారో? 40 అనుకోవాలమ్మా. మీకు 40 దాటినారా? నా మాటలు అర్థమవుతానండి. 40 దాటారా? 40లో ఉన్నారా? 40 దాటినాడు. రైట్. సరే, 40 దాటిన వాళ్ళకి ఇంకా కుటుంబం కోసం బతికే సమయం 1 సంవత్సరం 30 రోజులు మాత్రమే. అంటే 410 రోజులు మాత్రమే 40 దాటిన వాళ్ళకి. మరి 60 దాటిన వాళ్ళు మీరే లెక్కేసుకోండి, 70 దాటిన వాళ్ళు మీరే లెక్కేసుకోండి. ఇక రేపు మా ఊడిపోవటమే మామిడికాయలు. ఇది జీవితం, ఇది నవ్వులాట కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సువార్త వినిపించబడతా ఉంది, కానీ విర్రవీగుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ
అనుకోని విషయం ఏంటంటే మరణానికి వయసు తెలియదు, మరణానికి మీ మేకప్ తెలియదు, మరణానికి మీ ఇంటి పైకప్పు కూడా తెలియదు. ఎప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? నేను 2 రోజుల క్రితం చెన్నై దగ్గర మీటింగ్ పోయా, గత సంవత్సరం కూడా పోయాను. ఆ మీటింగ్లో కొంతమంది యవనస్తులు సహాయం చేశారు, పెద్ద సభలు అయ్యి అరేంజ్మెంట్స్లో. వెళ్ళిన తర్వాత అక్కడ తమ్ముళ్ళు చెప్పారన్న కొంచెం ఇబ్బందికరమైన పని జరిగింది. గత సంవత్సరం మన మీటింగ్స్లో బాగా సహాయపడిన ఒక యవనస్తుడు చచ్చిపోయాడు అన్న అన్నాడు. ఎలా చచ్చిపోయారు తమ్ముడు అండి అంటే, బయటికి వెళ్ళి తన ఫ్రెండ్ని దించి వస్తున్నాడు, చిన్న చినుకులు పడుతున్నాయి, త్వరగా వెళ్దామని టర్నింగ్ తిప్పాడు, బండి స్కిడ్ అయింది, తలకాయ వెళ్ళి దాన్ని ఏమంటారు మైల్ రాగి తగిలింది. జంగారెడ్డి కూడా 2 కిలోమీటర్లు ఉంటుంది అట్లా దాన్ని తగిలింది. పొప్పాసకాయ పగిలినట్టు పగిలింది, లోపల మెదడు లేదు. నా దగ్గర ఫోటో ఉంది, కావాలని చూపిస్తారు, రేపు అయ్యగారు చూపిస్తారు, వేస్తారు. చచ్చిపోయాడు. వయసు ఎంత అన్నాను? 23 years. రైట్? ఇదొక సావు. రెండో సావు చెప్తా. ఆయన వయసు 46. అతను నాలో సగం ఉంటాడు. నేను 100 కేజీలు ఉంటే ఆయన 50 కేజీలు ఉంటాడు. ఆయనకి 2 పిల్లలు. పెద్దాడి వయసు 6, చిన్నాడి వయసు 3. అతను మంచి ఆత్మీయుడు. అదే సమయంలో క్రైస్తవ మీడియాలో మంచిగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు, క్రైస్తవ విలువలు కలిగిన వాళ్ళని. ఆ రాత్రి 8:29 మెసేజ్ పెట్టాడు గ్రూప్లో, వాళ్ళ గ్రూప్లో, టీం లీడర్. రేపొద్దున మనం పలానా చోటకు వెళ్ళాలి, నువ్వు అక్కడ ఇక్కడ చెప్పేశాడు. 8:40 చచ్చిపోయాడు కింద పడి. చనిపోయిన తర్వాత కాసేపు బాధపడ్డారు. హైదరాబాద్లో జరిగింది ఇది, వాళ్ళ ఊరు గుంటూరు దగ్గర. తీసుకొచ్చే ముందు వాడికి స్నానం పోయించారు. స్నానం పోయించిన తర్వాత అరే షూ తేరా అన్నారు వాళ్ళ పెద్ద కొడుకుని. వాడికి 6 సంవత్సరాలు. ఏ షూ తెమ్మంటారు అంకుల్, పెద్దదా చిన్నదా, ఈ కలర్ ఆ కలర్ అని అడుగుతున్నాడు. వాడికి తెలియదు ఏం జరిగిందో. షూ తెచ్చాడు. మా డాడీకి సూట్ బాగా నచ్చుద్ది, ఈ సూట్ వేయండి, టై కట్టండి, అలా కట్టేశారు. చిన్నపిల్లాడేమో ఆడుకుంటున్నాడు, పెద్దాడేమో షూ తెస్తున్నాడు. రాత్రి 8:40 చచ్చిపోతే తెల్లవారు 10ంటికి బరియలు అయిపోయాడు. రాత్రి ఏమన్నాడు, రేపొద్దున మనం అక్కడికి వెళ్ళాలి, అన్నీ రెడీ చేసుకోండి అన్నాడు. రేపొద్దునకి లేడు. ఈ మాటలు మీకు చెప్పిన తర్వాత మీకు భయం రావాలని కాదు, మీరు భయపడరని కూడా నాకు తెలుసు. ఈ 2 మాటలు చెప్పిన తర్వాత 80 సంవత్సరాలు బతికితే 700 రోజులు, దానిలో ఇప్పటికే 40 అయిపోతే 410 రోజులు, ఆ 410 రోజులు కూడా గ్యారంటీ లేదు. ఇది జీవితం, అంతేనండి, ఇది జీవితం. ఇప్పటి వరకు నా ముందు కూర్చున్న మీలో అదృష్టవంతులు ఎవరండి అంటే, అదృష్టం అనకూడదేమో, దేవుని యొక్క దృష్టి వాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ పెద్ద ఆవిడ వాళ్ళు. ఎందుకండి అంటే అక్కడ దాకా మనం ఉండం, అక్కడ దాకా ఉండం. మీరు ఉంటారా, నేను ఉండను. అర్థమవుతుంది ఈ మాట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ, మధ్య వయస్కుడు కానీ, మరెవరైనా సరే దేవుని యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పట్టించుకోకపోతే ఆ వ్యక్తి గడిపే సమయం 200 రోజులు కాదు, యుగ యుగాలు అని బైబిల్ చెప్పింది. అర్థమవుతున్నా? ఇటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్య నాశనం. ఈ నాశనం గురించి ఇప్పుడు కాదు మాట్లాడతా, మనం పుట్టక ముందు నుంచి సేవకులు మాట్లాడుతూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. చాలామంది విని మారు మనసు పొందకుండా పోతూనే ఉన్నారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వారిలో కొద్దిమందికి చివరి ప్రసంగం ఇది. ఇంకో ప్రసంగం వినరు. నువ్వు రాసి వచ్చావని నాకు తెలియదు. మరి అంటే మీటింగ్ పెట్టినప్పుడు ఊరు వెళ్ళవచ్చు, లేకపోతే అసలు వెళ్ళిపోవచ్చు కూడా. ఈ రాత్రి ఈ మాట మాట్లాడుతూ ఉంది. మీ మీద కోపం కాదు, మీరు నా శత్రువులు కూడా కాదు. మిమ్మల్ని ప్రేమించేవాడిగా, దేవుని యొక్క ప్రేమను తెలియపరిచేవాడిగా, ఒక విషయాన్ని ప్రేమతో చెప్పడం వేరు, ప్రేమ బాధతో సమ్మిళితమైతే వచ్చే వేదంతో చెప్పడం వేరు. ఇప్పుడు నేను చెప్తా ఉంది, ప్రేమ ఉంది, అలాగే బాధ ఉంది. ఎందుకండి అంటే మీకు తెలిసినంత వాక్యం నాకు తెలీదు, నేను ఒప్పుకుంటాను. మీరు ప్రసంగం చేసిన విధంగా నేను చేయలేను, అది కూడా నాకు తెలుసు. కానీ నాకు తెలిసిన ఒక విషయం అంటే తెలుసా అండి, క్రీస్తు ప్రభువారికి తమ జీవితాల్లో స్థానం ఇవ్వకుండా ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద నిశ్చింతగా ఉండలేడు. ధనం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, మరేదైనా ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఏముండదు, నిశ్చింతగా ఉండలేరు. కోపంతో ఉన్నవాడికి ఉన్న మొదటి లక్షణం ఏంటండి అంటే అసంతృప్తి. ఒకటి అసంతృప్తి, రెండోది అనిశ్చితి.
అన్సర్టనిటీ అండ్ డిస్సాటిస్ఫాక్షన్. సో దాని మూడోది అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ. మూడు ఉంటాయి. దేవునితో సంబంధం లేదు అని ఎలా ధైర్యంగా తెలుసుకోవాలి? మూడు విషయాలు. నా ముందు కూర్చున్న మీలో కానీ వింటున్న వారిలో కానీ ఎవరైనా తమ జీవితాల్లో అసంతృప్తి కలిగి ఉంటే, ఏ విషయమైనా సరే, అసంతృప్తి పాపములో ఉండడానికి సూచన. రెండో మాట అభద్రతా భావం. రేపేం జరుగుతుందో అనే భయంతో బతికేవాడు కూడా పాపంతో పట్టబడినవాడే. సో మూడోది ఏమనుకున్నాం? అనిశ్చితి, అన్సర్టనిటీ. నా జీవితానికి ఎప్పుడు ముగింపు నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మానవునికి అందవలసిన అత్యంత అవసరమైన విషయం ఏంటి? ఇప్పుడు చదువుదారండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. ఈయన మాట్లాడుతూ ఉంది అవిశ్వాసులతో కాదు, విశ్వాసులతో. లేదా మన భాషలో చెప్పాలంటే విశ్వాసులం అనుకొని కూర్చున్న వారితో. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఎప్పుడు చెప్తాం అన్నమాట? మర్చిపోద్దని ఎప్పుడు చెప్తాం మాట? మనం ఎప్పుడు చెప్తాం సరదాగా, సాధారణంగా? ముందు కదమ్మా, ఇప్పుడు చెప్తాం. పొలం వెళ్తున్నారు అనుకోండి, మర్చిపోకండి అంటారా? ఆహా. ఇంకా సర్పంచ్ గారు చెప్తున్నారు ముఖ్యమైన విషయం. మిగతా మర్చిపోయిన పర్లా, కొత్తిమీర తేపోతే ఊరుకొని రేపు పొద్దున మాసం ఉంది. పాపం ఆయన చికెన్ తెస్తాడు, అల్లం పేస్ట్ తెస్తాడు, అన్నీ తెస్తాడు, అదొక్కటే మర్చిపోతాడు. అది అరిగి బయటికి వెళ్ళిపోయి తిడతాను ఉంటుంది ఆవిడ. నీ బతుకు ఎప్పుడు చెప్పిన అంతే, ఏది చెప్పిన అది అన్నీ తెస్తావు. పాప ఆయనకి గుర్తులేక తేలా, కనికరమే ఉండదు, కృపా కటాక్షం ఉండదు. కొత్తిమీర లేకపోతే అంత కూర బాగుంది లోపలికి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు గొడవ వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కోసం. గొంటం చేత కదమ్మా ఇంకా. అర్థమవుతుంది ఈ మాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అనవసరమైన విషయాల్లో ఉండే జాగ్రత్త అవసరమైన విషయాల్లో ఉండదు. ఇందాక అయ్యగారు చెప్తూ దేవుని విషయంలో అజాగ్రత్త ఉంది. రెండో మాట, ధనం విషయంలో జాగ్రత్త ఉంది, కానీ అది మనకు క్షేమకరమైంది కాదు. అలా దేవునితో ఏది సరితూగదో దాంతో తొలదూగుతున్నాం, కానీ దేవునితో సరిపోయేదాన్ని మనం దూరం చేసుకుంటా ఉన్నాం. ఈ రాత్రి బైబిల్ చెప్తా ఉంది, ఒక సంగతి మర్చిపోవద్దు. ఏంటా సంగతి? రండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరములు. ఇప్పుడు చెప్పండి, మానవుని ఆయుష్కాలం 80 అనుకోండి, దేవుని దృష్టిలో ఎంత? 100. మైకి ఇసురుతున్నామో నా సంగతి తెలియదు మీకు. 1000 సంవత్సరాలు ఒక రోజు, మరి 80 సంవత్సరాలు ఊహించండి, జస్ట్ ఊహించండి. నిమిషాల దాకా వెళ్దామా? ఓయబ్బా, ఆ ఎన్ని సెకండ్స్ చెప్పరాదండి? తక్కువ అంటే ఎంతో. సెకండ్ అంటే ఎంత? ఎంతకి? 60 సెకండ్స్. సెకండ్ అంటే 60 సెకండ్స్ అంట. వందనాలు తల్లి. సెకండ్ అంటే చూస్తా రెప్ప కొడతారే, అది. పాటలు వచ్చిందండి. రెప్ప కొట్టే సమయం నా ఆయుష్కాలం అయితే ఆ సమయం కోసం ప్రభు ఎందుకు రావాలి ఇక్కడికి? అర్థమవుతుందండి ఈ మాట. దేవుడు మనిషిని చేసినప్పుడు సృష్టి మీద అధికారం ఇచ్చాడు, దీన్ని ఏలమని. కానీ దోమ కూడా అలసైపోయాం మనం. అర్థమవుతుందా? సృష్టిని ఏలటం కాదు, దోమలు మనం ఎలుబడి చేస్తున్నాయి. ఎట కొట్టుకొని అటు కొట్టుకొని దొరుకుద్దా మీకు అంత దోమ? దోమకు భయపడి దాక్కునే వాళ్ళు బోల్డ్ మంది దోమ తెరల్లో దొంగల్లాగా వాళ్ళ ఇంట్లోనే. సృష్టి మీద ఆధిపత్యం చేయమన్నప్పుడు ఆ ఆధిపత్యాన్ని పాపం చేయడం ద్వారా కోల్పోయిన మనిషి చిన్నపాటి దోమకు కూడా భయపడ్డంగా చస్తున్నారు దోమ కుడితే. ఓ పాస్టర్ గారు సేవకి వెళ్ళాడు ఒరిస్సా, తాడేపల్లిగూడెం దగ్గర అత్తిలి. తన కొడుకు తన కలిసి వెళ్ళారు. ఒక దోమ కుట్టింది, ఫీవర్ వచ్చింది, కొడుకు చచ్చిపోయాడు. పాస్టర్ గారు చావుదాకెళ్ళి బయటకు వచ్చాడు. దోమే మన ముందు తిరుగుతున్నాయి. అయ్యే మనిషి అంత అల్పమైనడైపోయాడు. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చేయడం పెట్టుకమ్మా దోమలు పోతాయి అని. ఒకసారి నోరు ఆవులిచ్చింది కాబట్టి చెబుతున్నా, 10ంటికి ఆవులు వచ్చి స్కాన్ చేస్తారండి. మరి నేను కూడా తప్పు మాట్లాడుతున్నా కదా. ఒకసారి
ఆర్ఆర్కే మూర్తి గారు ప్రసంగం చేస్తారంట. మాసిలమ్మని గారు కూర్చున్నారంట. ఎలా తింటారండి మాంసం? ఒక జంతువుని కోసి దాని రక్తాన్ని కడిగి అది ఎలా తిన బుద్ధి అవుతుంది అన్నాడంట. అన్ని తర్వాత ప్రసంగం చేసి కూర్చోగానే మాసిలమ్మని గారు లేచి, వారు చెప్తున్నారు కానీ ఇప్పటికే తినేసారు అన్నాడంట ఆయన. ఆవులీగా దోమ వెళ్ళిందంట నోట్లోకి, నవ్వులు మింగేశాడంట. ఆయన చెప్తాడు కానీ దోమలు తినేస్తున్నాడంట. అందుకని చేయడం పెట్టుకొని గొంతులు అడ్డం పడుతుంది. సరే, ఇప్పుడు ఎక్కడికి వద్దాం మనం? అల్పమైన ఆయుష్కాలం కలిగిన మనిషిని ఎందుకు ప్రేమించాలి దేవుడు? ఇక 2 వర్షన్స్ చెప్తాను. సాతాను, దేవుడు పక్క పక్కన పెడితే, సమయమును పోనీక ఎవరు పాడినట్టున్నారే? ఎన్నాళ్ళండి చూడలా. సమయాన్ని పోనిస్తే ఎవరన్నాడు బైబిల్లో? సమయమును పోనీక సిద్ధపడమ సంఘం కాదు తల్లే. సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. రెప్పపాటు సమయం కలిగిన ఒక వ్యక్తికి బైబిల్ ఇస్తా ఉన్న ప్రామిస్ ఏంటో తెలుసా అండి? సమయాన్ని పోనీకండి. రెప్పపాటు సమయం ఏంటి? అది దేవుని యొక్క ఆలోచనలో, రైట్? 2 మాట, వాడికి సమయం కొంచెమే ఉన్నందువలన ఎవరిని మృంగుదనని గర్జించు సింహం వల్లే తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు సమయం విలువ ఎవరికి తెలుసు? ఇప్పుడు సాతాను తెలుసు, దేవుడు తెలుసు. ఎవరు తెలియదు? మనకే తెలియదు. అర్థమవుతుంది కదా మీ మాట? ఆ చెల్లి మనుషులు అంటుంది, మరి దేవదూత అంతేనమ్మా. అర్థమైంది మాట? సో మనం మాట్లాడే మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. సమయం విలువ తెలియని వాడు నేను అయాం. ప్రభు ఈ అల్పమైన జీవితం కలిగిన మనిషిని ప్రేమించి తన పరిధి దాటి లోకానికి ఎందుకు రావాలా? రెప్పపాటే కదండి, ఇంతేగా జీవితం. బ్లింక్ అయితే అయిపోద్ది. బ్లింకిట్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాలు వస్తాయి మా ఇంటికి సామాన్లు. కానీ బైబిల్ అంటా ఉంది, బ్లింక్ అయ్యే టైంలో నువ్వు ఉండవు, నేను ఉండనని చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్పమైన సమయం కలిగిన మనిషికి కుటుంబంతో సంబంధం పెట్టాడు, దేవునితో సంబంధం పెట్టుకోమన్నాడు, సమాజంతో సంబంధం కలిగి జీవించమన్నాడు, దేవుని రాజ్యం గురించి ఆలోచించమన్నాడు. ఇది దేవుడు ఇచ్చిన ఆశ. చిన్న సమయమే. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? పర్లేదు, ఇలా చెప్పనా? తొందరగా నీ బాబు అంటారా? మా బాబాయ్ అటు అనేవాడు, ఒరే దోమలు కొడుతున్న ఆపనేవాడు పాస్టర్ గారిని. నిజంగానే చచ్చిపోలేండి మా బాబాయ్. వెనకాల కూర్చుని, ఒరే సాల్లే బాబా దోమలు కొడుతున్నాయి అని చెవులు అనుకోవటం కాదు, వినపడేటట్టు అనేవాడు. వెంటనే పాస్టర్ గారు అలాగే సార్ ఆపేసేవాడు. ఆపో తూరుకోడు, వేసి వెళ్ళిపోతాడు. అటు వెళ్ళరుగా మీరు? ఆయన 1 గంట అన్నాడు, అందుకని చెబుతాను నెమ్మదిగా తాపీగా. అర్థమవుతుందమ్మా? సరే, నేను మొదటి మాట చెప్పాను కదా, సమయం కొంచెం. ప్రభు అంటున్నాడు 1 దినం 1000 సంవత్సరాలు అంటున్నాడు. సాతానేమో తొందరగా పడుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? అవివేకులకు ఉండొద్దని చెప్పి అంటున్నాడు సమయం గురించే. ఆ సమయం నాకెంతో మీకంతే, మీకెంతో ట్రంప్కంతే. ఆ కొద్ది సమయాన్ని అర్థవంతంగా జీవించాలండి అంటే దేవునితో సంబంధం లేకపోతే సాధ్యం కాదు. సో దేవునితో సంబంధం లేనివాడు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాడు. 4 మూలల్లో కూర్చోవడం, కొట్ల ముందు కూర్చోవడం, టీవీ ముందు కూర్చోవడం, అలా సమయాన్ని వ్యర్థం గడిపేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సమయం విలువ ఇక్కడ తెలియనివాడు సమయం లేని స్థలంలో తన జీవితాన్ని ముగిస్తాడు. అలాంటి మనిషి గురించి బైబిల్ మాట్లాడితే ఏమని చెప్పండి? ఒక దినం 1000 సంవత్సరములలోను 1000 సంవత్సరములు 1 దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక ఆగుదాం. సో దేవుడు 1000 సంవత్సరాలు ఏమన్నాడమ్మా? 1 దినం కదా. ఇప్పుడు మీ వయసు ఎంత చెప్పండి? ఊరికి 4 చెప్పండి, 10 12 అలా చెప్పండి, పర్లేదు అలా చెప్పుకోవచ్చు. 10 అనుకోండి. 10 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయి, ఎన్ని రోజులు అయిపోయినాయి? 3650 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు మీకు ఎంత ఆయుష్ ఇచ్చిన టైం లెక్క ప్రకారం చూస్తే 3650 రోజులు మీకు ఆయుష్ కాలం ఇస్తే 3.5 రోజులు మీ వయసు. 3.5 రోజుల వయసున్న అబ్బాయికి అమ్మాయికి అని తెలుసుద్దా? అర్థమవుతుందండి? పీక నొక్కితే నొప్పి అంటాడా? ముక్కు మూస్తే నేను సావనంటాడా? ఇది మన జీవితం. ఇలాంటి అల్పమైన జీవితాన్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం ఆలోచించాల్సింది, ప్రభా నీ రాకడ గురించి మేము చిన్నప్పటి నుంచి అంటున్నాం.
మా పూర్వీకులు కూడా విన్నారు, వాళ్ళు లేరు. కానీ ఈరోజు మాతో ఎందుకు మాట్లాడుతున్నావు అండి అంటే, నేను రావడం కాదు, నువ్వు పోవడం కూడా తొందరే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా మీ వెంటబడతా ఉన్నా, వాక్యం వింటున్నారు, విన్నప్పుడు ఏడుస్తున్నారు, ఇంటికి వెళ్ళి మళ్ళా యథావిధికి జీవిస్తూ ఉన్నారు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించకపోతే అది నిత్యత్వానికి ప్రమోషన్ కాదు. అందుకని క్రైస్తవ్యం 2 రకాలుగా చెప్తాను. ఒకటి క్రైస్తవ్యం, రెండోది క్రీస్తులో ఉన్న వ్యక్తిత్వం అనే మాట. ఒకటి క్రైస్తవ్యం, 2 క్రీస్తులో ఉన్న వ్యక్తిత్వం. క్రీస్తులో ఉండటం వేరు, క్రైస్తవ్యంలో ఉండటం వేరు. క్రైస్తవ్యంలో ఉన్నవాడి దగ్గర బైబిల్ ఉంటుంది, క్రైస్తవ్యంలో ఉన్నవాడి దగ్గర క్యాలెండర్ ఉంటుంది, క్రైస్తవులు ఉన్నవాడి దగ్గర సిలువ కూడా ఉంటుంది, కానీ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తులో ఉన్నవాడి దగ్గర క్యాలెండర్ లేకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రభువారు స్పష్టంగా కనపడతారు. ఇప్పుడు చెప్పండి, మీకు పెళ్లి లేని వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తండి. ఊరినాల పెళ్లి లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు అంటే ఒక పెళ్ళి వెళ్ళాం మాట కాదు, ఒక పెళ్ళి లేని వాళ్ళు ఎంతమంది? వందనాలమ్మ. ఎప్పుడన్నా మీ భర్త గారు చూసి నాకు పురుషులు కనపడలేదండి, ఎక్కడో తలకాయ కనపడుతుంది, అందుకే మీ జోలికి రావట్లేదు, క్షమించండి, సహోదరులతో మాడుతున్నా, సరే. ఎప్పుడన్నా మీ భర్త గారు మిమ్మల్ని చూసి అచ్చం ఏసైని చూసినట్టుందామని ఇలా అన్నారు ఎప్పుడన్నా? ఏసైని అంటే గడ్డం మేసాలు కాదు, ప్రవర్తనలో ఎప్పుడన్నా అన్నారా? నా జన్మ ధన్యమైపోయింది భార్యగా వచ్చినందుకు, ఏసై నీళ్ళు కనపడదని అన్నారు ఎప్పుడన్నా? గోడకేసి కొట్టుకోరాదండి ఆ తలకాయ, ఎందుకు? ఎందుకమ్మా అన్నం అంటానికా, అంటుల్లో ఉంటాక జీవితం కాదండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. నేను చెప్పేది కాదు, తిట్టుకోబాకండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, బైబిల్ తీయండి. తిట్టడం కాదులే అమ్మ, ఉన్నమాట చెప్తా, పురుషుల గురించి కూడా చెప్తాలి, కంగారు పడబాక. 3వ అధ్యాయం, రైట్, 1, 2, 3 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. చాలు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్త్రీలారా అంటే ఎవరో మేము అనుకోవచ్చు కదండి, భార్యలు అంట, రైట్, సరే. స్త్రీలారా, మీ భర్తలు అవిశ్వాసులైతే అన్నారు, అదే కదా మాట. సరే, ఎంతమంది భర్తలు మారు మనసు పొందారా? మీతో పాటు పరలోకం ఎవరు వస్తారు? ఆడెందుకండి బాబు, ఎక్కడ త్యాగలేకపోతున్నాం అంటారా? కట్టుకున్న పుణ్యానికి ఆడ త్యాగలేస్తున్నాం, ఆడికెందుకు పరలోకం అంటారా? ఎంతమంది భర్తలు వస్తారా మీతో పాటు? మీకే గ్యారెంటీ లేదులే. మీరు అన్నారు కిందాక మాకే అనుమానం అయ్యారని. వెరీ గుడ్, అద్భుతమైన సంసారం మీది. అలా అన్యోన్య దాంపత్యం చేయండి. ఇద్దరు ఆడబోండి, లేకపోతే రండి, ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ, ఎందుకు అటు ఉండకూడదు అమ్మ, మంచిది, అలా ఏకతాటిగా ఉండండి. ఇక్కడ అంటున్నాడు ఆయన, స్త్రీలారా మీ భర్తలకి వాక్యం తెలియాలంటే బైబిల్ తీసుకుని రానవసరం చర్చికి. బైబిల్ పట్టుకొచ్చిన మీరు బైబిల్ ప్రకారం జీవించగలిగితే మీలో వారు ప్రభువుని చూస్తారన్నమాట. నేను చెప్పాను, పవిత్ర గారు చెప్పారమ్మ. మీరు ఎవరి మీద కోపడాలా? ఆయన మీద, నా మీద కోపడబాకండి. పొరపాటు నాడు పరలోకానికి వస్తే అది అడగండి ఆయన్ని, ఏందండి అటు రాశారు మరీ దారుణంగాని, రైట్. ఆయన అలా దారుణం చేయాల, జాగ్రత్తగానండి. ఆయన 2 మాటలు చెప్పాడు, తర్వాత మాట చదవమ్మా. పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, అంటే పాస్టర్ గారు రాకుండానే, సభల్లో కూర్చోకుండానే తమ భార్యల యొక్క నడవడి వలన అంటే పెళ్లి చూపులకు వెళ్ళినట్టు కాదు. అలా పెళ్ళిళ్ళు నడిచి నడక మామూలుగా ఉండదు అసలు. అమ్మాయికి అప్పుడు తొలడుగులు ఎత్తనట్టు ఉంటుంది. వెనకాల ఒకళ్ళు పట్టుకోవాలి, జుట్టు ఒకళ్ళు ఎత్తాలా, తర్వాత అని అంటారు, తలకి వేలు ఒకళ్ళు పట్టుకోవాలా, ఇటు పక్క ఒకళ్ళు, మధ్యలో చిన్నపిల్ల, ఆమె ఆ ఫ్రెండ్ అక్కడ తీసుకెళ్తారు కదా స్టేజ్ దాకా. ఆ నడక కాదు, నడత వేరు, నడక వేరు కదా. ఆయన అన్నాడు, మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే. ఇప్పుడు ఎవరిని చూపించాలి మీరు? ఒక్కరోజున చూపించారా? మీ విశ్వరూపం చూపిస్తున్నారా? మా నోరు తెరిస్తే మామూలుగా ఉన్నారు పాస్టర్ గారు, మా మంచి చూద్దాంటారు కదా. సరే, వచ్చిన ప్రశ్న చెప్పండి. శ్రీనివాసపురంలో వీధుల్లో తిరుగుతున్నప్పుడు పురుషులకు గొంతులు వినపడతాయి, స్త్రీల గొంతులు వినపడతాయా? పెళ్ళప్పుడు మైక్ ఇస్తే మాట్లాడింది ఎవరు? స్త్రీలా, పురుషులా? కొంచెం మెల్లిగా మాట్లాడు, పెద్దగా మాట్లాడమ్మా, పెద్దగా మాట్లాడమని అదే మాట రాదు అసలు. పిల్లకి మైక్ నోట్లో కూర్చుని మాట రాదు, రైట్. అదొక రోజే. ఆ తర్వాత రోజు జీవితం అంతా వాళ్ళే అంటారు. మైక్ అవసరం లేక, యాంప్లిఫైర్ కూడా అవసరం.
ఏ వీధికి పోయినా. అదేం విచిత్రం కదా. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మీరు గనక పవిత్ర ప్రవర్తన కలిగిన వారైతే భర్తకి వాక్యం అవసరంలా. అంతే రబ్బర్ స్టాంప్ వాళ్ళు. వాళ్ళకి కండలు ఉంటే కానీ బుర్ర ఉండదు అని బైబిల్ చెప్తుంది. నేను కాదు, ఏనండి జాగ్రత్తగా. మీకు బుర్ర ఉంటుంది కానీ కండ ఉండదు. ఎలాగో చూద్దాం, రైట్. సో ఇప్పుడు అని అంటున్నాడు, పవిత్ర ప్రవర్తన కలిగిన వారై అంటే అత్తమ్మ అంటం కాదు, మామయ్య అంటం కాదు, ఏమండి అంటం కాదు. మొట్టమొదటి చెప్పాడు లోబడండి అనే మాట. ఇది జరుగుద్ది అసలు ఈ సమాజంలో. సో దేవుడు మిమ్మల్ని సువార్తమ్మగా ఉండమల్లా సువార్తగా బతకమన్నాడు. ఎవరు ఉన్నారు సువార్తమ్మ లేడా? పేరు సువార్తమ్మ అని పెట్టినంత మాత్రం సువార్త ఉండదు అక్కడ. అన్ని దుర్వార్తలే నోరు తెరిస్తే. మనకి పేరు సువార్తమ్మ అని పెట్టారు కానీ సువార్త వాళ్ళ దగ్గర లేదు. బైబిల్ అంటుంది, బైబిల్ తెలియని వ్యక్తి నీ కుటుంబంలో ఉంటే మీరు ఎలా ఉండాలి? సువార్తగా బతకాలి. కిందకి రెండు కోచింగ్ చదవండి, అద్భుతంగా ఉంటుంది అక్కడ. జడలలు కోవటం, రోడ్లు గోళ్ళైనా పర్లా. అంటే బంగారం లేదనుకుంటారేమని చెప్తున్నా. వస్త్రం ధరించుకోవడం. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, ఈ మాట జాగ్రత్తగా వినండి అమ్మా, చెల్లి చదువుతున్నారు. అమ్మ మైక్ అంటే తీసుకో. సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. రైట్. అలంకారంగా ఉండాలంటే ఉందన్నా లేదనా? లేదని. వెరీ గుడ్. ఏమేమి లేదంటమ్మా అక్కడ? అమ్మ దాపే, అదాపే అమ్మ దాపే. సాధువు మృదువు. మైక్ ఆపే అమ్మ, నేను చెబుతా. సాధు జీవి అని తోడేళ్ళని అంటావా, లేకపోతే నక్కని అంటావా, కుక్కని అంటావా? సాధు జీవి అని. గొడ్డుని అంటావా? సాధు జీవి అని నక్కని అంటావా, తోడేళ్ళని అంటావా, కుక్కని అంటావా? అడుగుతారేంటమ్మా వీళ్ళు? కొట్టరుగా, కొట్టుకేసి పెడతారు లేనిపోయింది. అమ్మా ఈ మూడు అంటారా? ఏటిని అంటారు మరి? గొర్రెలు అంటారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంకో మాట అంటాను, నవ్వుకోకండి. నాకు మండితే మంచిదాన్ని కాదు. ఎప్పుడైనా అన్నారు మీ ఆయనతో? రోజు అంటున్నారా? గొర్రెని రూమ్లో పడేసి కొడితే నాకు మండితే తొడేలోతా అంటదా? ఎందుకని? అది గొర్రె కాబట్టి. మరి మీరెందుకు అంటారట? నేను గొర్రె కాదు కాబట్టి. రైట్. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పిన మాట, సాధువు అంటే తిరగబడింది, మృదువు అంటే లోబడేదని అర్థం. సాధు స్వభావాన్ని కలిగి ఏ సహోదరి ఉండదో ఆ కుటుంబంలో భర్త యేసు ప్రభు చెప్పిన వాక్యం. యేసు ప్రభు వచ్చి నా గాయాలు ఇయ్యా ఆమెను పక్కన పెట్టండి, నేను నమ్మను ప్రభా, నేను నమ్మను. ఎందుకంటే అగో నా పక్కనే ఉందిగా. ఇందాక అయ్యగారు రిలేషన్స్ చెప్పారు కదా, అందుకు చెప్తున్న ఈ మాట. పరలోకం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కుటుంబంలో ఒకవేళ మీరు పరలోకానికి వస్తే పొరపాటున మీరు వంట చేసి పెడతా ఉన్న నరకానికి పోయేవాళ్ళక? మీరు వివాహ వ్యవస్థలో బంధంతో దత్తపరచబడింది నరకానికి పోయేవాళ్ళతోనా? కడుపున పుట్టిన పిల్లలు మందిన రాపోతా ఉంటే తల్లికి బాధ రాపోతుంటే ఆ తల్లి కఠినమైందా లేకపోతే మంచి తెల్లా? అలాంటి తల్లిని ఏమన్నా చెప్పండి, కాసాయ తెల్లి అనాలి. నమ్ముతారా విషయాన్ని? కళ్ళ ముందు పిల్లలు నరకానికి పోతా ఉంటే కరగని తల్లిని ఏమనాలా? కసాయ తెల్లి అనాలి కదండి. ఇప్పుడు చెప్పండి, మృదువు అంటే రూపం మృదువుగానే, గుణం మాత్రం బండరాయిలాగా ఉంటుంది. ఒక భార్య చచ్చిపోతే భర్త బతకలేడు, కానీ భర్త చచ్చిపోతే భార్య ఎంత సంవత్సరం బతికిద్ది, హ్యాపీగా బతుకుద్ది. బతకటం మాత్రమే కాదు, బిడ్డలను కూడా లాగేస్తుంది. లాగడం అంటే సాకుద్దని, ప్రయోజకం కూడా చేయగలదు. అంత శక్తిని ప్రభు మీలో పెట్టినప్పుడు సాతాను ఆ చిన్న విషయాన్ని పక్కన పెట్టాడు. ప్రసంగం పాస్టర్గా చేయాల్సిన పనిలే. ఒక సహోదరి వాక్యం విని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించగలిగితే మీ కుటుంబానికి నువ్వే ఒక బైబిల్. ఇప్పుడు తిట్టానా పొగిడానా మిమ్మల్ని చెప్పండి? అర్థమైందా మీకు? ఇప్పుడు అది తిట్టడమేం కాదు, మీ బాధ్యత గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ కూర్చున్న మీరు ఇంటికి వెళ్ళగానే మారు మనసు పొందని భర్త గొరకబెట్టి నిద్రపోతామంటే ఎప్పుడు పోతారు అనబాకండి, పోతే పోయి నరకానికి. ఆయన ప్రభా పోకముందే, ఆ గొరక మానక ముందే మారు మనసు పొందని ప్రార్థన చేసి పడుకోండి. ఇప్పుడు నాకు ప్రార్థన చేశారా? మీ భర్త గారి కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి దూరంగా వేయండి, అదును చూసుకుని తంతాడు మోకాన్ని పెట్టి. నిద్రలో కొట్టేసారు అనుకుంటాడు, లేనిపోయింది కాబట్టి దూరంగా ఉండి మోకాలు వేసి ప్రార్థన చేయండి. జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా అదుందరు వదిలి పెడతారండి, నిద్రలో కొట్టుకుపోద్దని కొట్టేస్తాడు, దెబ్బ లాగి పెడతా మొత్తం కదులుతాయి. అటు పడుకోబాకండి, కొంచెం దూరంగా చూసుకుని చేయండి.
ఇది నేను చెప్పింది కాదు, నౌలాట్ చెప్పింది కాదు. జాన్ వెస్లీ గారి తల్లి, రాజమండ్రి కాదు, లండన్లో జాన్ వెస్లీ గారి తల్లి, భర్త 18 మంది పిల్లల కింద వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. 4 పిల్లలు నిప్పుల్లో పడి చచ్చిపోయారు. ఆ తర్వాత ఆ 11 మంది పిల్లల కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర ప్రార్థన చేసి, ప్రభా వీడిని నాకు ఇచ్చావు, వీడిని నీ కోసం పెంచాలి, నీ కోసం పెంచడం మాత్రమే కాదు ప్రభా, వాడు ప్రయోజకుడు కావాలి అని అందరి పిల్లల దగ్గర ప్రార్థన చేసింది. అది మీకు తెలిసింది తర్వాత విషయం. ఆ తర్వాత ఆమె ఖాళీ సమయంలో వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళని పోగు చేసి తన మరణ సమయానికి 350 మందిని బైబిల్లో తర్ఫీదు చేసింది. తన మరణ సమయానికి మిగిలిన ఒక 1 అవర్ టైంని బైబిల్ పర్సనల్గా చదువుకొని బుక్స్ రాసేది. ఆమె రాసుకున్న పుస్తకాలే లైబ్రరీలో ఉన్నాయి, ఇప్పటికూ లైబ్రరీలో ఉన్నాయి, పాస్టర్లకి టెక్స్ట్ బుక్స్గా. ఒక తల్లి 11 మంది పిల్లలను సాకి 350 మందికి సువార్త చెప్పి తన ఖాళీ సమయంలో బుక్ రాయగలిగితే మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? మీరు ఏడ సరిపోతుంది పాస్టర్ గారు? ఆ గేదెలు, ఆ తర్వాత పిల్లలు, ఆ వంట ఇవే సరిపోతున్నాయి. ఆమెకు లేదు వంట. గేదెలు ఉంటే 2 ఉంటాయి, అక్కడ ఇంట్లో 12 మంది ఉన్నారు, గేదెలు 50 మనుషులు ఉన్నారు కాడ. ఆమెకు సమయం లేదా? సో సమయము పోనీకన్నప్పుడు దేవుని భయం కలిగిన ఒక స్త్రీ తన కుటుంబం కోసం ఇంత ప్రయాసపడి ప్రపంచానికి అందించగలిగితే, మీ కడుపున పుట్టిన ఒక కొడుకుని ప్రభు కోసం పెంచలేరా? గాలికి వదిలేస్తారండి. ఆ ఉన్న ఒక భర్తని ప్రభువుని పరిచయం చేయలేరా? పోతే పోయాడు సార్, నరకానికి పోతాడు, అదేనా మనం చెప్పామని గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని నమ్మి ఏ కుటుంబంలో భార్యగా, కూతురుగా, తల్లిగా పెట్టారో ఆ కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్, మీదే. సో ఏ తల్లి అయితే బాధ్యతారాహిత్యంగా పనిచేస్తూ ఉంటుందో ఆమె కసాయిక వాళ్ళకంటే ప్రమాదకరమైంది. మా ఇంటి ముందు వేట మాంసం కొట్లు ఉన్నాయి. ఈరోజు శనివారమేగా, ఇప్పుడు బయలుదేరి మా ఇంటికి వెళ్తే ఆ కొట్లో వరుసని ఒక 20 మేకలను కట్ చేస్తూ ఉంటాడు. ఒక మేకను కట్ చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటుంది, దాని పేక కోస్తుంటాడు, అలా 20 మేకలను కోసేస్తాడు. కళ్ళ ముందు కోస్తా ఉన్నా కనికరం లేదు అబ్బాయికి. అందుకే చూడండి, రేపు పొద్దు తినాలి కాబట్టి ఇంట్లోకి వెళ్ళిపోతా. అర్థమవుతుంది ఈ మాట? తన కళ్ళ ముందు పిల్లాడు నరకానికి పోతా ఉన్నా కనికరించిన తల్లి తల్లేనా? కట్టుకొని ప్రమాణం చేసి నీతోనే ఉంటానని చెప్పినటువంటి భార్య వాడు తాగుబోతే అయితే ఆడే పోతాలనుకునే వాళ్ళ భార్యనా? అలాంటి పరిస్థితుల్లో ఒక తల్లిగా నా బాధ్యతని నిర్వర్తించకపోతే మనం తిరుగుబాటు చేస్తూ ఉంది దేవుని రాజ్యం మీద, తిరుగుబాటు చేస్తూ ఉంది దేవుని యొక్క ప్రేమ మీద, పనిచేస్తూ ఉంది సాతాను యొక్క రాయబారులాగా. అందుకని సేటన్ నోస్ ద స్క్రిప్చర్ ఎట్ ఇట్ ఈస్ సేటన్. బైబిల్ చేత పట్టుకొని నెత్తిన ముసుగేసుకొచ్చినంత మాత్రాన దేవుని బిడలం కాదు ఇలా జీవించపోతే. సో వీళ్ళందరూ కూడా సాతాను యొక్క దూతలుగా ఉంటున్నారు, దేవుని కుమారులుగా జీవిస్తూ. అందుకని పేతురు గారు అంటూ ఉన్నారు, ఓ స్త్రీలారా మీరు ఎలా ఉండాలి? సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారముగా. అంటే మీరు తల దూకుంటే తెల్లారికి చెడిపోద్ది, కానీ ఈ అలంకారం ఉంటే తల లేకపోయినా అలా బాగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏ రోజైనా సరే పొద్దున్నే లేవగానే, రేపు పొద్దున్న ట్రై చేయండి, తల మీద చేయి పెట్టకుండా మీ భర్త ముందు నిలబడండి. మీకు ధైర్యం ఉంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే రాత్రి పడుకుంటారా? లెగుస్తారా? పొద్దున్నే ప్రభు చిత్తం అయితే లెగుస్తారుగా అనుకుని పడుకోండి. లేకపోతే ఎందుకు వచ్చింది? మీరు లేకపోతే మేము వచ్చి లేపాలా, బయట పెట్టాలి కాబట్టి, రైట్? సో లేవగానే తల మీద చేయి పెట్టబాక, ఇటు అనుకోబాకండి, అలాగే నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పండి మీ ఆయనకి. గుండె అయి చచ్చిపోతాడు దెబ్బకి. ఒక్క నిమిషం ఉండడేగా. ఏమంటారండి ఇప్పుడు చూసారా? అదిగో చూసారు, నేను అని చెప్పానా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అందుకని సహోదరి లేవగానే ముందు ఇట్టు అనుకుంటారు. ఎందుకు అట్టు అనుకుంటారు ఆలోచించేప్పుడు ఇది సంగతి. ఇప్పుడు నా ప్రశ్న, ఒక స్త్రీ బాధ్యత కలిగి జీవిస్తే, సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే, తనకున్న రెప్పపాటు సమయంలో నీ కుటుంబంలో ఉన్న 5గురిని నిత్యత్వానికి చేర్చే అద్భుతమైన వాహకాలు మీరు. నా మాట మీకు అర్థమైందమ్మా? రెప్పపాటులో మీ కుటుంబంలో ఉన్న 5గురిని నిత్యత్వానికి చేర్చే అద్భుతమైన వాహకాలు. ఇతర స్వార్థ మీటింగ్ అవసరంలా, ఇంత ఖర్చు అవసరంలా, ఇంత ప్రయాస అవసరంలా, ఇంత మనుషులు తడవాల్సిన పని లేదు. అందుకని ఈ రాత్రి ఎవరైతే సజీవంగా ఉండి నా ముందు ఈ మాటలు వింటా ఉన్నారో మీకు చేతులెత్తి మీ కాళ్ళు మొక్కుతా, దయచేసి మీ కుటుంబంలో ఇంకెవరు మారు మనసు పొందకపోతే ఈ రాత్రి వారి కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి పడుకోండి. ప్రభా వాళ్ళు లెగిస్తే రేపొద్దున మందిరాన్ని రావాలి, లేకపోతే నీ దగ్గర ఉండాలి ప్రభు అని. ఆడ పిల్లోడైనా భర్త అయినా సరే, అది మీ బాధ్యతే.
అలాగే మన పురుషుల గురించి చెప్పాలి, మళ్ళీ లేకపోతే బాధపడతారు, నిద్ర పట్టదు, మీకు కడుపు ఉబ్బిపోద్దిగా. తర్వాత వచ్చి చదవండి, 7 వచ్చి చదవండి, 3-7 చదవండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. చాలు, గుర్తుపెట్టుకోండి. భర్తలు ఎవరు కనపడలేదు కాబట్టి ఈయన గారు కనపడుతున్నాడు నాకు ఈ పక్కన. సార్ మీకే చెబుతానే, ఈ పక్కన ఈయన ఉన్నాడుగా, సరే ఇద్దరు ఉన్నారు, వెనకాల కూడా ఉన్నారు, నేను వెనక్కి చూడలేం. ఇప్పుడు అర్థమవుతుంది కదా పురుషుల గురించి. సన్మానం ఎలా చేస్తారమ్మా మీ ఊర్లో? సర్పంచ్ గారికి ఆ సంగతి తెలుసు, కూర్చోబెట్టి పాపం వాడు సారు గప్పి ఇబ్బందికరంగా చేతులు బొకే పెడతారు. ఇది సన్మానం కదా. సన్మానం ఆవిడకి ఎందుకు చేస్తారు? మీ అందరికి ఎందుకు చేయరు అమ్మా? వెరీ గుడ్. ఇంకా మన గ్రామానికి పెద్ద వారే ప్రథమ మహిళ కాబట్టి. ఇప్పుడు నా ప్రశ్న, సన్మానం అనేది చేయాలండి అంటే ఎవరు పడితే వాళ్ళు చేయరు. సన్మానం చేసే ముందు వాళ్ళని పరిశీలిస్తారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తారు, వాళ్ళ హోదా చూసి వాళ్ళకి సెలవు చెప్తారు. ఇది బయట. మీరందరూ టీచర్లు అనుకోండి, ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఇవ్వాలి. ఎవరికి ఇస్తాం? లిప్స్టిక్ వేసుకుని శుభ్రంగా మేకప్ కొట్టుకుని టిప్ టాప్ కొట్టిస్తారా? ఎందుకు కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలు బాగా తయారై వచ్చిందిగా. ఎందుకు లేదు? పదవి టీచరే, ఫుల్ మేకప్ ఉంటుంది, బెత్తిరి ఉంటుంది. ఈరా లేదు. పిల్లలతో ఎలా వ్యవహరిస్తుంది, సమయానికి ఎలా వస్తుందా లేదా, తమ బిహేవియర్ ఎలా ఉంది, ఈయన చూసుకిస్తారు కదా. సన్మానించడం అండి అంటే ప్రతి పురుషుడు కూడా తన భార్యను గుర్తించాలా. కాలు మీద కాలు వేసుకొని టీ తీసురా, పెద్ద మగోడిన లేగలేడు. ఆవిడప్పటికి వంటగదిలో 10 పనులు చేస్తుంటుంది, మళ్ళీ దాంట్లో 15 తగ్గి తీసురా, లోపల తిట్టుకుంటుంది. మీకేం తెలుసు? తెచ్చుద్ది. తెచ్చిన తర్వాత గిన్నె ఆడ పెడతాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఆడ పెట్టడు, మళ్ళీ ఏమే తీసుకెళ్ళాలి. ఇట్లా గిన్నెది మేసం ఉన్న పొత్తోడు మగోడు అయితే రొయ్యలు కూడా మేసాలు ఉన్నాయి, పిల్లికి కూడా మేసాలు ఉంటాయి కండి, అవి కూడా తిప్పుకోండి. ఇట్ట ఎప్పుడన్నా సరే. ఇప్పుడు ఈ పక్కన అడుగుతున్నా, వారి సాక్షి ఇక్కడే ఉంది కాబట్టి నేను చెప్పాలి. మీకు ఎంతమంది పిల్లలండి? పిల్లలిద్దరు మీరు ఎప్పుడు ఎత్తుకున్నారా? ఎంతసేపు ఎత్తుకున్నారు సుమారు? సాక్ష్యం ఉంది, జాగ్రత్త, తర్వాత చూస్తాను అటు. అమ్మ నేను ఇటు అడుగుతుంటాను, ఆ తలకై తీసుకొని మీరు అనుకోండి అది అబద్ధం అని. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లాడిని ఒక రోజంతా సంకనేసుకొని వాడు పాలు తాగిపించి అన్నం పెట్టి డైపర్ మార్చి బట్టలు వేసి ఎప్పుడన్నా జరిగింది మీ జీవితం? ఒక రోజన్నా కొడుకు పుట్టగానే వారసుడు ఎటు తిప్పావు కదా, సంకనెత్తుకు ఒకసారి తెలుసుద్ది. రోజంతా నేను అడుగుతుంది. ఒకసారి మేము ఎత్తుకుంటాం, అది ఎవరిని ఎత్తుకునేదే. అర్థమవుతుందా? అందుకే ఇంట్లో ఉన్నాడు మగవాళ్ళు, పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోతారు బయటపడి, ఏం పని ఉండదు వీళ్ళని ఎత్తుకోవాలని, అంతేనా? సరే, ఇప్పుడు నా ప్రశ్న, ఆ 1 గంట ఎత్తుకుంటే నడువు నొప్పి వచ్చింది ఎప్పుడన్నా? ఇప్పుడు ప్రైవేట్ విషయాలు అడిగితే చెప్పండి. ఇప్పుడు అంటులు తోమేవా? బట్టలు ఉతికేవా? ఏదన్నా మీటింగ్ పిలిస్తే అంటులు తోమంటూ బట్టలు ఉడకమంటూ సంఘం ఇష్టం అడుగుతున్నామండి అంటే ఇప్పుడు చెల్లి అమ్మ చెప్పరా, అంటులు తోమారా, బట్టలు ఉతికారా? వెరీ గుడ్. మీ ఇద్దరు యథార్థవంతులు కాబట్టి మీ ఇద్దరికి వందనాలు. అందుకే మీకు పాస్టర్కి వచ్చాడు ఆయన. ఆయన ఎర్రగా కళ్ళు ఎర్ర చేస్తాడేమో, ఆమె ఎక్కడ భయపడదు అనుకున్నా, లేదు యథార్థంగా మాట్లాడారు. వెరీ గుడ్. ఇప్పుడు నా ప్రశ్న, ఒక స్త్రీ ఒక బిడ్డను సాకే విషయంలో నడువున పిల్లాడిని వేసుకొని ఈ పక్కన వంట చేస్తూ ఉంటుంది. ఒక పురుషుడు వంట అనుకుంటాడు కుండలాగా, 10 నిమిషాలు ఎత్తుకోలేడు పిల్లోడిని. అర్థమవుతండి? ఆ కొడుకు జీవితం 80 సంవత్సరాలు అయితే 8 గంటలు కూడా ఎత్తుకున్నాడు, 8 గంటలు కూడా తన జీవితంలో. ఇదిగా చేయలాగుతుంది కదా, తీసుకో. బస్ స్టాండుల్లో ఈ సంఖ్యలో పిల్లోడిని వేసుకుంటుంది, ఈ సంఖ్యలో పిల్లని వేసుకుంటుంది, 2 ప్యాకెట్లు వేసుకుంటుంది, వెళ్ళిపోయి టపటప బస్సు ఎక్కేద్ది. ఏ బస్సు అయినా సరే అట్లా మగవాళ్ళు ఎక్కారా? రెండో మాట, ఎప్పుడు లెగుస్తుందో తెలియదు, ఇల్లంతా ఊడిచేద్ది, కోళ్ళను సర్దుకుంటుంది, కుక్కలు సర్దుకుంటుంది, ఒళ్ళు సర్దుకుంటుంది, పిల్లలు సర్దుకుంటుంది, క్యారేజ్ పెట్టేసుకుంటుంది, ఏమండి ఇల్లండి టీ తాగండి అంటది. ఇప్పుడు టీ పెట్టించారా? ఒకరోజు మావిడి టీ పెట్టించా, టీ ఇచ్చి ఆ మొహం చూసా, ఎంత అయింది నిజంగానే. పొద్దున్నే లేచి అయింది నిద్రపట్ల, సరదా కాఫీ పెట్టేద్దాన్ని కాఫీ పెట్టించా నిజంగా, ఇది అబద్ధం కాదు. ఎంత అయింది? నా జోలికి రాలే ఇంకా తర్వాత.
అంటే ఎప్పుడు రాదులేండి, నా జోలికి రాలి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు నా జోలికి వచ్చిందని కాదు. ఆ చిన్న కాఫీ కానీ ఆమె ఎంత ఆనందపడింది, ఎంత అద్భుతం అసలు. అది చిన్న టీయే, పెద్ద విశేషం కూడా కాదు, అంత పెద్దకి కూడా పెట్టం మనం. అర్థమవుతాం ఏమాట. ఆ చిన్నపాటి ఆ ప్రేమని వారికి పంచగలిగితే వాళ్ళు అద్భుతంగా ఉంటారు వాళ్ళు. అందుకని హాస్పిటల్స్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. ఎందుకుంటారు తెలుసా? నేను చెబుతానండి పురుషులారా, మీరు కనుక వాళ్ళని ప్రేమగా బండెక్కించుకెళ్ళిపోతే నెలకు ఒకసారి అంటారు, నాకు కడుపులు నొప్పి వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఒత్తిదే, నాకెందుకు ఈ మంట వస్తుంది, నడువులు కాళ్ళు లాగేస్తుంది అంటారు. ఆడవాళ్ళకి వచ్చే జబ్బులు చదువుతుంది, జుట్టు రాలిపోతుంది, కడుపులో మంట, మోకాళ్ళ నొప్పులు, నడువులు లాగేస్తుంది, ఆ తర్వాత ఎందుకో ఈ మధ్య నిద్ర పట్టట్లేదు, తలంతా లాగేస్తుంది, ఇవే చెప్తారు. ఈ జబ్బులు కాదు, భర్త చూపించాల్సిన ప్రేమ చూపించకపోతే వచ్చే జబ్బులు. అందుకని ఆ నెలకొలు హింసించాలి కాబట్టి బండి తీసుకెక్కించుకుంటారు, జంగారెడ్డి గుడి హాయిగా కూర్చుంటారు. హాస్పిటల్కి వెళ్తారు, మొత్తం టెస్టులు చేపిస్తారు, ఆడికి మొత్తం జీవంతా ఖాళీ అయ్యింది. ఇన్ని మందులు రాసుకుంటారు, రాగానే ఒక్కరోజు వేసుకుంటారు, బిళ్ళకి వేసుకోరు, గూట్లో పెడతారు. 30 రోజులు అవుతాయి. 30 రోజులు అయిపోయిన ఒకసారి చూపించుకొద్దాం. అయ్యాం వేసుకోలేదు ఏమో అంటాడు ఆయన. అవి పని చేయట్లేదు, కొత్త ఏమైనా మారుతారేంప. ఏమి కాదు, మీరు గనక ప్రేమతో భుజం మీద చేసి భలే అందంగా ఉన్నామని చాలు, ఆ ఒక్క మాట అనరు. ఎంత రోగం వీళ్ళకి. వాళ్ళు పెడితే తినాలా, వాళ్ళు ఉతికితే వేసుకోవాలా, ఒక్క మాట చెప్పరు బాగున్నామని. సన్మానించడం అంటే రికగ్నైజ్, గుర్తించండి. వాళ్ళు ఎంత తపన పడుతూ ఉంటారు, అర్థమవుతుందండి ఈ మాట, ఎంత తపన పడుతూ ఉంటారు తన కుటుంబం కోసం. ఆ కొద్దిపాటి ప్రశంస దొరికితే వాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు. ఆ ఒక్క మాట మాట్లాడరు కఠినమైన వాళ్ళు. మేము అవగలం సార్, మరి ఊడిపడ్డారు వీళ్ళు. అలా కుటుంబాల్లో ఐక్యత లేకుండా చేసి, ప్రేమ అనురాగాలను పంచుకోకుండా చేసి, భర్త దారి, భార్య దారి, ఆ కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళ దారి వాళ్ళదే. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కుటుంబాలు శాపగ్రస్తం అవుతున్నాయి అన్నప్పుడు, దేవుని ప్రేమ మాట్లాడటం కాదు, దేవుని ప్రేమ పాడటం కాదు, దేవుని ప్రేమను కలిగి జీవించడం మొదలు పెడితే కుటుంబాలు స్వర్గసీమ అవుతాయి. అర్థమవుతుందండి? సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టుకోండి, సువార్త అందాల్సింది మైక్ ద్వారా కాదు, బతుకు ద్వారా. అందుకని ఒక ఆయన అంటాడు, క్రైస్తవుడు లైట్ హౌస్ లాంటోడు. లైట్ హౌస్ మాట్లాడదు కానీ దారి చూపిస్తుంది. తెలుసా మీకు లైట్ హౌస్ అంటే? సముద్రం ఉంది, అంత చీకటే, ఈ లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు దూరంలో ఉన్న నావలు చూసి, ఓహో ఇది దరి ఉంది కాబట్టి దగ్గరికి వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఆ లైట్ హౌస్ లైట్ లేదనుకోండి, తిరుగుతూనే ఉంటుంది. లైట్ లేకపోతే ఉపయోగం ఉంది? ఎన్ని నావలు పాడైపోతాయో, వాటి